హాయ్ ఫ్రెండ్స్, శివుడికి మూడవ కన్ను ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయితే వీడియోని వెంటనే స్కిప్ చేయకుండా చూసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ప్రపంచాన్ని నడిపించే శక్తులలో శివుడు పరమాత్మ. ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు సృష్టి నిశ్శబ్దమవుతుంది. మహా హిమాలయాల మధ్య మంచుతో కప్పబడిన కైలాస పర్వతం ఒకటి ఉంది. అక్కడ పరమశివుడు లోతైన ధ్యానంలో కూర్చుంటాడు. ఒక్కసారిగా పార్వతీదేవి చమత్కారంగా శివుడి కళ్ళను మూస్తుంది. కానీ ఆ ఒక్క క్షణంలో సృష్టిలో మార్పు ప్రారంభమయ్యింది. శివుడు రెండు కళ్ళు మూసిన వెంటనే మూడు లోకాలు చీకటితో కప్పబడతాయి. సూర్యుడు చంద్రుడు కూడా కాంతిని కోల్పోతారు. ఆ ఒక్క క్షణంలో శివుడు నుదుటిపై నుండి నీటి జ్వలలలో నుంచి జ్ఞానాగ్ని పుట్టింది. అది ఆయన మూడవ కన్ను. ఆ కన్ను నుంచి వెలువడిన కాంతితో లోకాలు మళ్ళీ ప్రకాశిస్తాయి. ఆ తరువాత కామదేవుడు శివుడి ధ్యానం భంగం చేసే అందుకు ప్రయత్నిస్తాడు. కానీ మూడవ కన్ను తెరిచిన వెంటనే కాముడు భస్మమైపోతాడు. ఈ విధంగా శివుడి యొక్క మూడవ కన్ను అనేది కోపానికి కాదు, జ్ఞానానికి ప్రతీక. అది అజ్ఞానాన్ని దహనం చేస్తుంది, మనస్సును వెలుగులోకి తీసుకువస్తుంది. కమెంట్లో ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.